పెత్తులోని ఆప్టన్ స్టేడియంలో జరిగిన మొదటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టులో మూడో రోజు సందర్భంగా యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియాలో తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. హెజల్వుడ్ బౌలింగ్ లో సిక్సర్ కొట్టి జైస్వాల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో తొలి మ్యాచ్ లోనే సెంచరీ సాధించిన మూడవ భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అతడి కంటే ముందు సునీల్ గవాస్కర్, ఎస్ జయసింహ ఈ ఘనత సాధించారు. ఇక కేఎల్ రాహుల్ 176 బంతుల్లో 77 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో వికెట్ కీపర్ అలెక్స్ క్యార్ చేతికి చిక్కాడు. 172 పరుగుల స్కోర్ తో టీమిండియా ఉదయం ఆట ప్రారంభించింది. మూడో రోజు అయితే మూడో రోజు లంచ్ విరామ సమయానికి టీమిండియా ఒక వికెట్ నష్టానికి 275 పరుగులు చేసింది. ప్రస్తుత టీమిండియా 321 పరుగుల లీడ్ లో ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్ లో 8 బంతుల్లో డకౌట్ గా వెనుదిరిగిన ఈ 22 ఏళ్ల ముంబై పానీపూరివాలా రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. రెండో రోజు మెరుగైన ఫామ్ ను కనబర్చి అర్ధ సెంచరీని అందుకున్నాడు. ఇక మూడో రోజు ఏకంగా సెంచరీనే బాధేశాడు. 205 బంతులు ఎదుర్కొని 8 బౌండరీలు 3 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ప్రస్తుతం లంచ్ విరామ సమయానికి 141 పరుగుల నాట్అవుట్ తో క్రీజ్ లో ఉన్నాడు. అతనికి తోడు దేవదూత్ పడిక్కల్ 25 పరుగులతో ఉన్నాడు.